ప్రోమో చూశారు కదా. సుమన్ అన్న అయితే మెంటల్ గా ఆడేస్తుండే గేమ్. అసలు అంత హైట్ కి ఇప్పుడు పిల్లర్ సెట్ చేయాలంటే అది మామూలు విషయం కాదు అన్న. సుమన్ అన్న సూపర్ అన్న నువ్వు. ఇప్పుడు అసలు మ్యాటర్ మాట్లాడదాం. తనుజది కళ్యాణ్ది ఫైట్ అవుతుంది కదా. సంచాలక్ ఎవరు? సంచాలక్ చెప్పిందే ఫైనల్. మళ్ళా కన్నింగా ఏం ఆడతలేడు కదా సంచాలకు. మరి తనుజ ప్రాబ్లం ఏంటి? కళ్యాణ్ అంటుండు కదా ఇద్దరు సేమ్ ఉంది, మరి ఎవరికి విన్నింగ్ ఇస్తావు అని అంటే నేను సుమన్ అన్నకి ఇచ్చేస్తా అంటావు. వా క్యా బాత్ హే. ఫేవరిజం దీన్నే అంటారు మేడం. కన్నింగ్ గేమ్ అని కూడా దీన్నే అంటారు. అదే ఇప్పుడు అదే ప్లేస్ లో మీరు ఉండుంటే సంజన గారి ప్లేస్ లో తనుజ ఉందనుకో, అరే సుమన్ అన్న సూపర్ ఆడాడు అని సుమన్ అన్నకి ఇచ్చేయండి అని చెప్పేస్తుందా? చెప్పేస్తుందా? నాకు తెలిసి అయితే అక్కడ కూడా వాదించేస్తుంది. అసలు ఈ కన్నింగ్ గేమ్ ఏందో నాకు అర్థమైతలే. రేపు రోజు సుమన్ అన్న రన్నర్ అప్ అయిన అనుకో, దగ్గరుండి అన్న నువ్వే మంచిగా గేమ్ ఆడావు, అసలు నువ్వు ఈ ప్లేస్కి రావడం గ్రేట్ అని కప్పిచ్చేస్తావా మేడం? ఇచ్చేస్తావా నువ్వు? నాకైతే క్లియర్ గా తెలుస్తుంది భయ్, రేపటి రోజు మేడంకున్న నోటి వల్ల రన్నర్ అప్ అవుతుందో లేకుంటే థర్డ్ ప్లేస్ వస్తుందో అని క్లియర్ గా తెలుస్తుంది. కళ్యాణ్ అయితే విన్నర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మేడం మాట్లాడే తీరు అలా ఉంది. మరి మీరందరు ఏదో టాపు టాపు అని తెగ కంగారు పడతారు కదా. మన మేడం నోటి పలుకుల వల్ల చేతులారా విన్నింగ్ కప్ కళ్యాణ్కి ఇచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇది కన్ఫర్మ్ అని ఎంతమంది అనుకుంటారో కింద కామెంట్ చేయరు. నాకు తెలిసి అయితే విన్నర్ కళ్యాణే భయ్. రోజు రోజుకి ఏమేమి ట్విస్టులు జరుగుతాయో చెప్పలేం. తనుజ మేడం టాప్ లో ఉంది, ఎంత డౌన్ అవుతుందో కూడా చెప్పలేం. కళ్యాణ్ ఎంత టాప్కి వెళ్తాడో చెప్పలేం. చూస్తూ ఉండాలి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.